या अय्युहा रसूल बल्लिग मा उन्ज़िला इलैका मिन रब्बिक फ़इन लम तफ़अल फ़मा बल्लग़्ता रिसालतह वल्लाहु यासिमुका मिनन नास सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాత్ ఇస్లామీ ఎమ్మిగనూరు శాఖ తరఫున ఏర్పాటు చేయబడిన ఈ శిక్షణ మరియు సంస్థాగత సమావేశంలో గౌరవనీయులు అహ్మద్ మొహిద్దీన్ గారు, జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర తలహా కార్యదర్శి, సోదరులు ఫజలుర్ రహీం గారు, కొత్తగా నియమించబడినటువంటి నాజమే జిల్లా, సోదరులు చాంద్ బాషా గారు, స్థానిక అధ్యక్షులు, ఈ సదస్సుకు కన్వీనింగ్ చేస్తున్నటువంటి డాక్టర్ అమీర్ గారు, ప్రియమైన సోదరులారా మరియు సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అయితే ఈ సమావేశం స్థానిక అధ్యక్షులు అమీర్ ముఖామి గారు ఏమన్నారంటే, ఇందులో ఒక 3 కుటుంబాలకు చెందినటువంటి నవ ముస్లిం సోదరులు సోదరిమణులు కూడా ఉన్నారు కాబట్టి వారిని కూడా అడ్రస్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తూ కొన్ని విషయాలు మీరు మాట్లాడండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మన ఈ కార్యక్రమం 5 గంటల వరకు నడుస్తుంది. 5 గంటలకి మనం అసర్ నమాజ్ చదువుకుంటాం. అసర్ నమాజ్ తర్వాత జమాత్ సభ్యులు కార్యకర్తలు మాత్రమే ఇక్కడ ఉంటారు. తప్ప వాళ్ళకి అనుమతి లభిస్తుంది, వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి మనం ఈ 5 గంటల లోపల మన ఏదైనా విషయాలు చర్చించుకోవడానికి మనకు అవకాశం ఉంది. ముఖ్యంగా సోదరిమణులు కూడా ఉన్నారు, 11 మంది తెరచాటును కూర్చొని ఉన్నారు అంటే చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో నేను కూడా వచ్చాను, కానీ మహిళలకి ప్రాతినిధ్యం లభించలేదు. మహిళలకు కూడా ప్రాతినిధ్యం లభించేటువంటి ఒక అవకాశం ఈరోజు ఇక్కడ జరుగుతోంది. జుమ్మా నమాజులకు కూడా వాళ్ళు వస్తున్నారు అంటే చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మగవారు ఏదో రకంగా ధార్మిక విషయాలు వింటూ ఉంటారు, జుమ్మాకు వెళ్ళి అలా వెళ్ళి, కానీ ఆడవాళ్ళు దీని నుంచి వెనుకబడి ఉంటారు. అదే జుమ్మా నమాజ్కి వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటే వాళ్ళకు కూడా ఒక చక్కటి విషయాలు విని విశ్వాసాన్ని పరిష్కరణ చేసుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. ముస్లిం అంటే విధేయుడు. ఎవరికి విధేయుడు? దైవానికి మాత్రమే విధేయుడు. అయితే ఇస్లాం అనేది ఏదైతే ఉందో ఇది సహజమైనటువంటిదా అసహజమైనదా? దీనే ఫిత్రత్ అంటారు. ఇస్లాంని దీనే ఫిత్రత్. దీనే ఫిత్రత్ అంటే స్వాభావికమైన ధర్మం అని, లేక సహజమైన ధర్మం. ఈ మాట ఎందుకు చెప్పబడుతుంది అంటే, అల్లాహ్ తఆలా ఖురాన్లో ఏమంటాడంటే, మేము మానవుణ్ణి ఏ స్వభావం రీత్యా పుట్టించామో ఆ స్వభావాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. అల్లాహ్ తఆలా మనల్ని స్వాభావికంగా ఎలా పుట్టించాడు చెప్పండి? ముస్లిం గానా కాఫీర్ గానా? మనం పుట్టేటప్పుడు ముస్లింగా పుట్టామా లేక తిరస్కారులుగా పుట్టామా? ముస్లింగా పుట్టాము. అయితే మనం షిర్క్ చేసేవారుగానో లేక తౌహీద్లో నిలబడి ఉండేవారుగానో మనల్ని ఎవరు తీర్చిదిద్దారు? మన కుటుంబ సభ్యులు, అంటే మన తల్లిదండ్రులు. ఒకవేళ షిర్క్ చేసేవాళ్ళు అయితే మనం ఎదుగుతూ అదే షిర్క్ని మనం పట్టుకుని వెళ్తాం. మన తల్లిదండ్రులు తౌహీద్లో ఉన్న వాళ్ళైతే మనం తౌహీద్లో ఉంటాం. అంటే మనం జన్మతః ముస్లింలా కాదా? ముస్లిం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించాడు, ఇస్లాం తెలుసుకుని పెద్దవాడైన తర్వాత ఇస్లాం స్వీకరించాడు. అతను ఇస్లాం స్వీకరించాడు అంటే కొత్త ధర్మంలో ప్రవేశించాడా లేక తను వదిలేసి వచ్చిన ధర్మంలోకి వచ్చాడా? ఏం చెప్పండి. పుట్టుక నుంచి ఏ ధర్మాన్ని అయితే అసలు పట్టుకుని పుట్టాడో ఆ ధర్మాన్ని పెద్దవాడు అయ్యాక వదిలేశాడు, మళ్ళా తెలుసుకున్నాడు, రీసెర్చ్ చేశాడు, పరిశీలించాడు, తెలుసుకున్నాడు, మళ్ళీ ఏం చేశాడు? ఆ ధర్మంలోకి వచ్చాడు. అంటే తన జన్మ హక్కుని మళ్ళీ ఏం చేశాడు? ఇతను పొందాడు. ఏమో అర్థమవుతున్నామా మహిళలకి? అంటే ఇస్లాంని స్వీకరించడం అంటే మనిషి తన సహజ ధర్మంలోకి ప్రవేశించడం, తన జన్మ హక్కుని తిరిగి పొందడం. అందుకని ఎవరైనా ఇస్లాం స్వీకరించాడంటే కన్వర్ట్ అయ్యాడు అంటారు. కన్వర్ట్ అనకూడదు, ఇది కరెక్ట్ పదం కాదు. రివర్ట్ అన్నారు. రివర్ట్ లేక బ్రింగ్ బ్యాక్ టు లైట్ అంటాం చూసారా? ముందు వెలుగులో ఉండేవాడు చీకట్లోకి వచ్చేసాడు, మళ్ళా వెలుగు వెతుక్కుంటూ వెళ్ళాడు. ముందు ఉండేది వెలుగులోనే, కానీ చీకట్లో తచ్చాడుతూ ఏం చేశాడు? మళ్ళీ ఎవరో దైవదాసుడు ఎవరో వెలుగు చూపించాడో టార్చ్ పట్టుకుని నెమ్మదిగా వెలుగులోకి వచ్చేసాడు. ఇది చెప్పాల్సిన విషయం. ఇప్పుడు ఒకటి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన నవ ముస్లింలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ధర్మాన్ని తెలుసుకొని వచ్చిన కారణంగా వాళ్ళకి 2 పుణ్యాలు. ఒకటి తెలుసుకుని వచ్చినందుకు, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి తెలియదు, పెద్దవాళ్ళు అయిన తర్వాత తెలుసుకున్న వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక పుణ్యం అయితే, రెండో పుణ్యం అది స్వీకరించిన దానికి సంబంధించి కుటుంబం నుంచి, సమాజం నుంచి, బంధువుల నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ళు, ఆ తర్వాత వారు పెట్టేటువంటి నిష్ఠూరాలు, వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు, వాళ్ళకు సంబంధించిన వివాహ సమస్యలు, ముస్లిం సమాజంతో వాళ్ళు కలవడానికి పడేటువంటి కష్టాలు, కడగండ్లు, పాటలు ఏవైతే ఉంటాయో వీటికి వచ్చేటువంటి రెండో పుణ్యం. అందుకని అల్లాహ్ ఏమంటారంటే, విశ్వసించి సత్కారం చేయడం మీరు ప్రారంభిస్తే మీరు పూర్వం చేసినటువంటి పాపాలను పుణ్యాలుగా మార్చేస్తానంటాడు అల్లాహ్. ఒక చోట ఏమంటాడంటే మీ పాపాలన్నీ క్షమించబడతాయి అంటాడు అని వదిలేడు. మళ్ళీ అనంత కరుణామయుడు కాబట్టి ఏమంటాడంటే, మీరు విశ్వాసం తీసుకొచ్చిన తర్వాత సిగ్గుపడ్డారు కాబట్టి, నన్ను విశ్వసించి మీరు మంచి పనులు మొదలు పెట్టారు కాబట్టి ఏం చేస్తాను, అజ్ఞాన కాలంలో మీరు ఏ పాపాలు అయితే చేసినా వాటిని ఏం చేస్తాను, క్షమించి మాత్రం వదలను, పుణ్యాలుగా మార్చేస్తానండి. ఎంత పెద్ద అనుగ్రహం చూడండి అది. అది ఒక గొప్ప అనుగ్రహం నాన్ ముస్లిమ్స్ కోసం అల్లాహ్ తాలా పెట్టాడు. ఇది రెండవది. మూడవది, నాన్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాటిమాటికి నాన్ ముస్లిం అనే అవసరం లేదు. పెళ్ళి అయింది, పెళ్లి కొడుకుని నౌషా నౌషా అంటారు. ఎన్నాళ్ళు అంటారు పెళ్లి కొడుకుని నౌషా ఎన్నాళ్ళు అంటారండి? 3 రోజులు 4 రోజులు, మహా ఎక్కువ ప్రేమ ఉంటే 4 రోజులు అంటారేమో. ఆ తర్వాత నౌషా అంటాడా? నౌషా అంటారు. ఆడ అమ్మాయినో దుల్హన్ దుల్హన్ అన్నారు కదా, అయిపోయింది అక్కడ. మరి మనం ఇస్లాం స్వీకరించుంటారు వీళ్ళు, ఇస్లాం స్వీకరించి 10 సంవత్సరాలు అయిపోద్ది, 5 సంవత్సరాలు అయిపోద్ది, నో ముస్లిం నో ముస్లిం అంటే మీరు మీ ముస్లింలో కలుపుకుని ఇష్టం లేదనమాట మీకు. ఇంకా నో ముస్లిం అని ఒక వేరే తెగగా పెట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నో ముస్లిం ఎందుకంటే స్వీకరించి 4 రోజులు 1 నెల రోజులకు మనం అన్నాం. ఆ తర్వాత ఈయన ఇస్లాం స్వీకరించున్నారని చాలా నాళ్ళు అయిందని చెప్పడం తప్ప నో ముస్లిం అనే అవసరం లేదు. ఇక 4వ విషయం ఏంటంటే, ఈ ప్రకృతి అంతా కూడా మనం అనుకున్న ప్రకారంగా దేని మీద ఉంది? ఏ ధర్మం మీద ఉంది? ఈ ప్రకృతి యావత్తు కూడా ఏ ధర్మం మీద ఉంది? ఏమండి? ఇస్లాంపై ఉంది, అంతే కదా. సూర్యుడు, చంద్రుడు, నదులు, నక్షత్రాలు, పర్వతాలు, మేఘాలు ఇవన్నీ కూడా ముస్లింలే కదా. అంటే ఈ ప్రకృతి యావత్తు కూడా అల్లాహ్ ఆజ్ఞానుసారంగా సంచరిస్తుంది కాబట్టి ఇదంతా ఎవరు? ముస్లిం. ఈ ప్రకృతి ఉన్న ధర్మం ఏంటి? ఇస్లాం. మానవ శరీరం చూడండి, మౌలానా మౌదూదీ రహమా పుస్తకాలు మీరు చదువుతారు. ఏ పుస్తకంలో ఉందని నేను చెప్పే వివరణ మీరు ఎవరైనా చెప్తారా? మొన్న జరిగిన ప్రోగ్రాంలో కాదు, పుస్తకంలో ఉంది. మౌలానా మౌదూదీ రహమా చాలా చక్కగా వివరించారు ఆ విషయాన్ని. ఏ పుస్తకం అంటే ఏమండి? ఇదే ఇస్లాం, రిసాలే దీనియాత్ దాని ఉర్దూ పేరు. దాంట్లో మౌలానా అంత చక్కగా వివరిస్తారంటే, ఈ ప్రకృతి అంతా కూడా ఇస్లాం ధర్మంలో ఉంది. ప్రకృతి మాత్రమే కాదు, ప్రకృతిలో మనం కూడా భాగమా కాదండి? మన శరీరం కూడా ఏ ధర్మాన్ని అనుసరిస్తుంది? ఇస్లాంని అనుసరిస్తుంది. కళ్ళు ఉన్నాయి, దేవుడు వినడానికి తయారు చేశాడా, చూడడానికా? చూడడానికి. దాంతో ఎవడన్నా వినిపించగలడా? నేను చాలా కోటీశ్వరుణ్ణి, నా కళ్ళతో నేను వినిపించగలను అని వినిపించగలడా ఎవడన్నా? సహజంగా దేవుడు ఏదైతే డ్యూటీ పెట్టాడో ఆ డ్యూటీ అది చేస్తుంది తప్ప వేరే డ్యూటీ దాని చేత ఎవడు చేయించలేదు. అవునండి? గుండె చేసే పని కిడ్నీ చేయదు, కిడ్నీ చేసే పని గుండె చేయదు, పెద్ద పెద్ద డాక్టర్లు కూడా పని చేయించలేదు. అవునా కాదు? అంటే దీన్ని బట్టి మనిషి శరీరంలో ఉన్న అవయవాలని ఎవరు ఇప్పుడు? ముస్లింల విశ్వాసలా విశ్వాసం? విశ్వాసం. ఇప్పుడు మనిషి దేని విశ్వాసం చేసుకోవాలి? ప్రకృతి ముస్లిం, మనిషి శరీరంలో భాగాలు ముస్లిం. ఇప్పుడు ఎవరు ముస్లిం చేసుకోవాలి? వీడు మిగిలింది ఏంటి ఇప్పుడు? ఏమండి? దేని ముస్లిం చేసుకోవాలి మీరు చెప్పండి? మనస్సుని ముస్లిం చేసుకోవాలి. ఎందుకంటే స్వేచ్ఛ అనేది దీనికి ఒకటే ఇవ్వబడింది. స్వేచ్ఛ అనేది దేనికి ఇవ్వబడింది? మనసుకి ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకునేవాడు అవిశ్వాసం అయిపోతాడు, స్వేచ్ఛని దైవాజ్ఞకి బద్ధంగా నడిపించేవాడు ముస్లిం అయిపోతాడు. అంటే ఈ ప్రకృతి ముస్లింగా ఉంది, శరీరంలో అవయవాలన్నీ ముస్లింగా ఉన్నాయి, దాంతో పాటు తన మనసును కూడా ముస్లింగా మార్చాడనుకోండి, వాడు ప్రకృతికి అనుగుణంగా నడుస్తున్నవాడా, ప్రకృతికి విరుద్ధంగా నడుస్తున్నవాడా? వాడు ప్రకృతికి అనుగుణంగా నడిచేవాడు. అంటే ఒక వస్తువుని దాని స్వభావానికి అనుగుణంగా కనుక వాడితే ఆ వస్తువు చక్కగా ఉంటుందా లేదండి? స్వభావానికి విరుద్ధంగా వాడితే, పెన్ ఉంది, పెన్ను దేని మీద రాయాలి? రాయడం దాని స్వభావం, కానీ ఎక్కడ రాయాలి? పేపర్ మీద రాయాలి, అప్పుడైతే మనుతుంది. దాన్ని బరాబరం అని చెప్పి గచ్చు మీద రాగేసి గోడల మీద రాసామనుకోండి, ఏమవుతుంది? పెన్ అది పాడవుతుంది. ఇప్పుడు జరిగేది అదే. ఈ ప్రకృతి సహజంగా బాగుంది, కానీ మనిషికి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ ప్రకృతిని ఎవరు నాశనం చేస్తున్నాడు?
మనిషి నాశనం చేస్తాడు. అలాగే తను తాను ఎవడు నాశనం చేసుకుంటున్నాడు? మనిషి నాశనం చేసుకుంటున్నాడు. తన స్వభావానికి విరుద్ధంగా వీడు ప్రవర్తించిన కారణంగానే వీడు నాశనం అవుతున్నాడు, లేకపోతే వీడు నాశనం అయ్యే అవకాశం లేదు. కనుక ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మా ముస్లింలు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారికి కూడా హితం ఏంటంటే, దీంట్లో ప్రకృతి ఏ ధర్మంలో ఉందో ఆ ధర్మంలో నేను ఉన్నాను, ప్రకృతి విరుద్ధమైన ధర్మంలో నేను లేను. ఏమండి, నేను జన్మతః ఏ ధర్మాన్ని అయితే తీసుకుని పుట్టానో ఆ ధర్మంలో నేను ఉన్నాను. కాబట్టి నేను ఒక కొత్త ధర్మంలోకి వెళ్ళలా, నేను సనాతన ధర్మంలోకి వెళ్ళాను, ప్రకృతి ధర్మంలోకి వెళ్ళాను. నేను ఈ ప్రకృతి, నా నైజం, నా బుద్ధి ఏ ధర్మం కోసం అయితే నా అంతర్వాణి సాక్ష్యం ఇస్తుందో ఆ ధర్మంలో నేను ఉన్నాను అన్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందా లేదండి? వస్తుంది. అప్పుడు ఇంక బంధువులు, చుట్టాలు, పట్టాలు, ఏదో అన్ని మతంలోకి వెళ్ళిపోయావు, సాయిబులేమో మతానికి వ్యతిరేకం, ఆ మతానికి వ్యతిరేకం దాంట్లో వెళ్ళిపోయావు నువ్వు, అసలు మన వంశంలో ఉందా ఈ ఆచారం, మన యొక్క తాత ముత్తాతల్లో ఉందా ఈ ఆచారం, నువ్వు దీన్ని పట్టుకుని వేలాడుతున్నావు అని ఇలాంటి సూటిపాట్లు మాటలు ఆడుతున్నారు అనుకోండి, మనకి ఈ కాన్సెప్ట్ తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు అలా అంటున్నారు కానీ నేను ఉన్నది మాత్రం ఎందులో ఉన్నాను? నేను సత్యమైన ధర్మంలో ఉన్నాను, స్వచ్ఛమైన ధర్మంలో ఉన్నాను. ఈ కాన్ఫిడెన్స్ మనలో ముందు రావాలి. ఎప్పటి వరకు అయితే మనం స్వీకరించిన, మనం నమ్మినటువంటి ధర్మం పట్ల అలాంటి అచంచలమైనటువంటి నమ్మకం, అవగాహన మనకు రాదో, మనం దానికోసం ప్రచారము చేయలేము, దానిపై స్థిరంగా కూడా నిలబడదు. స్థిరంగా నిలబడాలంటే ఈ రెండు మనలో తప్పనిసరిగా రావాలి. ఇది మొదటి విషయం. ఇక ఆ తర్వాత ఇది స్వీకరించాం మనం. ఎందుకు స్వీకరించాం? ఇది మళ్ళా ఒక ప్రశ్న, ఎందుకు స్వీకరించాం దీన్ని? ఏమండి, ఇదే సవ్యమైన సక్రమమైన మార్గం, ఇది తప్ప వేరే మార్గం మనిషిని ప్రపంచంలోనూ పరలోకంలోనూ విజయాన్ని ఇవ్వలేదు. ఇది మనసా వాచా కర్మేణ మనం నమ్మి దీన్ని ఏం చేసాం? యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు ఇందులో ఆనందంగా ఉన్నాం అనడానికి నిదర్శనం ఏంటి? స్వీకరించాం కదా, ఇందులో ఉన్నాం. ఇప్పుడు ముస్లిం అని ఎవరైతే అంటున్నా వాళ్ళకే కాదు, ఇది మనకు కూడా, అందరికీ. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారంటే, ఎవరైతే అల్లాహ్ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రవక్తగా, ఇంకా హదీసులో ఉంది ఖురాన్ను తమ గ్రంథంగా నమ్మి దాంట్లో వాళ్ళు ఆనందాన్ని పొందుతారో వాళ్ళు విశ్వాసంలో మాధుర్యాన్ని గ్రోలారు అని చెప్పారు. ఇప్పుడు మనం ఇది స్వీకరించాం కదా, ఇందులో ఆనందంగా ఉన్నాము అనడానికి కొలమానం ఏంటి? స్వీకరించిన దాంట్లో నేను ఆనందంగా ఉన్నానని చెప్పాలంటే రెండు సాక్ష్యాలు ఉన్నాయి. ఈ రెండు సాక్ష్యాలు నెరవేరితేనే కానీ మనం ఆనందంగా ఉన్నాం అనడానికి అసలు అర్థమే లేదు. ఒకటేంటి చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ విషయం ఏంటంటే, నేను ఇందులో ఉన్నానడానికి కొలమానం నేను దేన్నైతే నమ్మానో దాన్ని నా ఆచరణలో పెట్టాలి. అంటే నా మాట తీరు మారిపోవాలి, నా చూపు తీరు మారిపోవాలి, ఏమండి, నా ఆలోచన తీరు మారిపోవాలి, తల్లిదండ్రులతో నా ప్రవర్తన మారిపోవాలి, భార్య పిల్లలతో నా ప్రవర్తన మారిపోవాలి, ఆడవాళ్ళు అయితే చాడీలు చెప్పడం, లేకపోతే ఇక్కడ గొడవలు, అక్కడ పరోక్ష నిందలు, ఇలాంటి విషయాలు పాల్పడడం ఇవన్నీ జరుగుతుంటాయి మహిళల్లో కూడా. ఈ బలహీనతలన్నీ దూరం అయిపోవాలి. అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త ఏదైతే ఆదేశించారో, ఏ పనులు అయితే చేయమన్నారో వాటి ప్రకారం ఆచరించడం మొదలవ్వాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటండి? ఇందులో ఆనందంగా ఉన్నామనడానికి కొలమానం అది హదీసుల ప్రకారంగా కూడా మనకు తెలుస్తుంది ఈ విషయం. ఏమండి? వెరీ గుడ్. ఇతరులకు చెప్పడం. ఈ మాట నేను మౌలానా ఇప్పుడు మనకు ఉన్నటువంటి అమీర్ జమాత్ జలాలుద్దీన్ ఉమ్రీ గారు ఇస్లాంకి దావత్ అనే పుస్తకం ఉంది, తెలుగులో ఇస్లాం పిలుపు అని వచ్చింది. మీరు చూడండి ఒకసారి బుక్, అది చాలా పేజెస్ ఉన్నాయి దాంట్లో. అవన్నీ మనం చాలా అవగాహన చేసుకొని చదివితే దాంట్లో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఆయన ఏమంటారంటే, ఒక వ్యక్తికి మనం భోజనం పెట్టాం, మంచి పనే అది, కానీ అరిగిపోతుంది. ఒక వ్యక్తికి బట్టలు ఇచ్చాం, అది మంచి పనే, అవి చిరిగిపోతాయి తర్వాత, అవునా కాదండి? ఒక అతనికి జీవితాన్ని ఉండడానికి డబ్బు ఇచ్చాం, జీవితం అంతా దాంట్లో గడిపడి చచ్చిపోయాడు, అంటే అది కూడా అర్థమైపోయింది. అంటే ఇది మానవ సేవే, కానీ మానవ సేవలో అత్యుత్తమ సేవ ఇది అండి. మానవ సేవలో అత్యున్నతమైనటువంటి సేవ ఇది. జ్ఞానం కూడా చచ్చిపోతే వెళ్ళిపోతుంది కదా. అసలు మానవ
సేవలో అత్యున్నతమైన సేవ ఏంటంటే నరకానికి పోయేవాడిని స్వర్గానికి వెళ్ళే మార్గం చూపించడం. ప్రపంచంలో మీరు ఏది ఇచ్చినా తరిగిపోతుంది, ప్రపంచంలో ఏది ఇచ్చినా సరే అంతరించిపోతుంది. కానీ ప్రపంచంలోనూ ఇటు పరలోకంలో రెండు చోట్ల పనిచేసేది ఏంటండి? దైవధర్మం. ఇది తెలియజేయడం అంటే దైవధర్మాన్ని ప్రజలకు చేరవేయడం అంత ఉన్నతమైన సేవ మరొకటి లేదు. అది చేరవేయడం కోసం మీరు బట్టలు ఇవ్వండి, అది చేరవేయడం కోసం భోజనం పెట్టండి, అది చేరవేయడం కోసం మీరు అతనికి ట్రీట్మెంట్ చేయించండి, ఇవన్నీ చేయించండి. ఆకలితో నకంలో ఆడిపోతున్నాడు, దేహి అని అనుకుంటున్నాడు, మీరేమో ఇస్లాం అంటే ఇదే చెప్పారు అనుకోండి, పోగానే పడతారు. కాబట్టి మీరు ఏం చేయాలి? భోజనం పెట్టాలి. కానీ దాని యొక్క ఉద్దేశం ఏముండాలి? ఉద్దేశం అదే ఉండాలి. ఏ ఉద్దేశం లేదు, మీరు భోజనం పెట్టేశారు, తిమ్మికి పంపించేశారు అంటే కాదు. అసలు లక్ష్యం ఏంటి? అది లక్ష్యం ఉండాలి. ఇది మనం చేయాలి. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే స్వాభావికమైనది అని చెప్పాను చూసారా, ఇది కూడా అని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒక మంచి ప్లేస్కి వెళ్తారు మీరు. ఉదాహరణకి కులు మనాలి, నేను వెళ్ళొచ్చాను కాబట్టి మాట్లాడినా. కులు మనాలి, లేకపోతే డార్జిలింగ్, లేకపోతే ఇంకా షిమ్లా కానీ ఇలా మీరు వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ గట్టా అడిగితేనే చెప్తారండి, లేకపోతే అడగకుండా కూడా చెప్తారా? అడిగి చెప్తారా? అడగకుండా కూడా చెప్తారు. అంటే ఏ ప్లేస్ అంటే బాబు బ్రహ్మాండంగా ఉంది, నేను ఫలానా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళాను, ఈ ఏజెన్సీ ద్వారా వెళ్ళండి, ఫలానా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఇటు వెళ్ళకండి, ఆడు మోసం చేస్తాడు, కానీ ఈ సీనరీస్ ఉన్నాయండి, అదండి ఇదండి అని చెప్పి మనం బ్రహ్మాండంగా చెప్తాం. అంటే మనిషి ఏదైనా ఆనందాన్ని అనుభవించి వస్తే, ఆనందాన్ని సంతోషకరమైన విషయాలు చూసి వస్తే దాన్ని ఇతరులతో పంచుకోవడం అనేది వీడు ఎక్కడుందో లోపల ఉంది, వీడికి స్వభావంలో ఉంది. అవునా కాదండి? ఇప్పుడు ఇస్లాం కంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి విశ్వాసం లేక ధర్మం మనకు ఉందా? విశ్వాసకి లేదు. మరి ఈ ఆనందాన్ని మనం ఇతరులతో పంచుకోవడం లేదంటే మనం ఆనందంగా ఉన్నట్ట నటిస్తున్నట్టే. ఈరోజు ముస్లింలు 90% నటిస్తున్నారు అంతే. ఒకవేళ వీళ్ళు నిజంగా ఈ ధర్మంలో శ్వాస పీల్చుకుంటూ ఆనందంగా ఉండాలనుకోండి, దీన్ని ఎవరితో ఏం చేయాలి? అడిగినా అడగకపోయినా ఏం చేయాలి? చెప్పాలి. వీళ్ళు చెప్పడం లేదంటే వీళ్ళు ఇందులో ఆనందంగా లేదని అర్థమైపోతుంది. మీరు ఎక్కడ వెళ్తారు, దారిలో వెళ్తున్నారు, అక్కడ ఎవరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ చేశాడు, సీ బుక్ అది అడిగాడు, ఆఖరికి 100 రూపాయలు మీరు జరిమానా కట్టి వెళ్ళిపోతున్నారు. ఎదురు వచ్చేవాళ్ళు అందరికీ ఏం చేస్తుంటారు? ఇలా అంటుంటారు, ఇలా అంటుంటారు, ఏదో మొత్తమే సిగ్నల్స్ ఇస్తుంటారు. ఆ ఎదురు వచ్చేవాడు మన బంధువు కాదు, బాగుమతి కాదు, కానీ చెప్తుంటాం. వాళ్ళు ఎవరో తెలియదు మనకి. కానీ ఎక్కడ మనం నష్టపోయాం? ఒరే నేను 100 రూపాయలు పోగొట్టుకున్నాను, నువ్వు మాత్రం పోగొట్టుకోకు, జాగ్రత్త అని చెప్తుంటాం. అంటే ఒక నష్టాన్ని మనం చవి చూసినప్పుడు ఇది నష్టం అని చెప్పడం అనేది ఎక్కడుంది? మనకి ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు, ఎక్కడుంది? నష్టం. మరి నరకాన్ని మించినటువంటి నష్టం కంటే మనం నష్టం ఏదైనా ఉందా ప్రపంచంలో? మనిషికి లేదు. ప్రపంచంలో వచ్చే కష్టాలు అన్ని దాని ముందు దిగదొడు కదా. మరి నరకానికంటే అత్యంత భయానకమైనటువంటి నష్టం, ఫెయిల్యూర్ ఇంకొకటి లేదు అని మనకు తెలిసి కూడా ప్రజల్ని ఆ నరకం నుంచి రక్షించే ప్రయత్నం చేయడం లేదంటే మనం ధర్మంలో ఉన్నట్ట నటిస్తున్నట్ట? ఇది చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఇంకా ఈ సందేశం ఎలా ఇవ్వాలని అంటే భగవద్గీత చదివేసి ఉండాలి, బైబిల్ చదివేసి ఉండాలి, ఖురాన్ నాలెడ్జ్ వచ్చేసి ఉండాలి, మంచి పండితులు అయిపోయి ఉండాలి, అప్పుడు డిబేట్లు చేయాలి, డిస్కషన్ చేయాలి. శైతాన్ ఇలా కూడా పడగొట్టేస్తుంటాడు. కానీ మినిమం క్వాలిఫికేషన్ ఏంటి? ప్రొఫెసర్ మనకి చెప్పింది బల్లిగు అన్నీ వలవాయ. మీకు ఒక వాక్యం తెలుసున్నా సరే మీరు దీన్ని ఏం చేయండి? ఇక్కడ లేని వారికి తెలియజేయండి. అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటి? ఇప్పుడు సందేశం ఇవ్వడానికి పండితులై ఉండాలా, ఆలిమై ఉండాలా? అవసరం లేదు. కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్, ఈ ఆయత సూరా వచ్చు, దాని మీనింగ్ తెలుసు, అంతే మొదలు పెట్టారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూరా ఫాతిహా మనకు తెలుసు, దాంతో మొదలు పెట్టారు. ఈ విధంగా మనకి ఏం తెలుసో దాన్ని ప్రజల్లో ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి. అయితే అన్నిటికంటే అత్యంత ఎక్కువ ప్రభావితం చేసేది మాత్రం మన క్యారెక్టర్. చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందనుకోండి, ఎవడు నమ్మడు. మనం ఏదైతే చెప్పబోతున్నామో దాన్ని మన ఆచరణలో మనకు ఉండాలి. చాలా స్పష్టమైన ఆచరణ మనం ఉండాలి. ఎలా ఉండాలంటే ఇతను ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని ఆచరించే వాళ్ళలో అగ్రగణ్యుడు అని చెప్పగలగాలి ప్రజలు. ఆ విధంగా మన ఆచరణ ఉండాలి. చాలా మంది బ్రహ్మాండమైన ప్రసంగాలు చేస్తుంటారు, కానీ ప్రసంగం ఉంటుంది కానీ ఆచరణ ఉండదు. తద్వారా వీళ్ళు ఎంత గొప్ప విషయాలు చెప్పినా క్యారెక్టర్ గురించి తెలియగానే ఏమంటారంటే వాడు చాలా బోర్డు కబుర్లు చెప్తాడండి, కానీ వాడి దగ్గర క్యారెక్టర్ లేదు అంటాడు. కాబట్టి మౌలానా సదరుద్దీన్ ఇస్లాహీ రహమతుల్లాహి గారు ఏమంటారంటే క్యారెక్టర్ అనేటువంటిది భూమి లాంటిది అంటాడు ఆయన. ఖురాన్ ఏమిటది ఒక పుస్తకం ఉంది, దాని పేరు గుర్తు రావడం లేదు నాకు. దాంట్లో ఆయన ఏమంటారంటే అసాసిదీన్ కి తామీర్,
దాంట్లో ఏమంటారంటే క్యారెక్టర్ అనేది, వ్యక్తిత్వం అనేటువంటిది భూమి లాంటిది. భూమి అంటూ ఉంటేనే కదండి మీరు బిల్డింగ్లు కట్టుకోవాలన్నా, పంట వేసుకోవాలన్నా, ఆకాశహరణాలు నిర్మించుకోవాలన్నా ఏముండాలి? ముందు భూమి ఉండాలి. క్యారెక్టర్ అదనమాట. ఒకవేళ భూమి లేదనుకోండి గాల్లో మేడలు వేసుకోవాలి తప్ప ఏముండదు. అలాగే క్యారెక్టర్ అనేటువంటిది ఏంటంటే భూమి లాంటిది అనమాట. ఇది లేకుండా ఎన్ని మాట్లాడుకున్నా అవి గాల్లో మేడలు తప్ప, పేట మేడలు తప్ప దానివల్ల ఏ లాభం ఉండదు. కనుక మనం ఏ ధర్మాన్ని అయితే సత్యంగా నమ్మామో, ఏ ధర్మం అయితే మనకి జన్మరీత్యా లభించిందో, ఈ ధర్మంపై స్థిరంగా నిలబడడానికి, దాని మీద పూర్తిగా ఆచరించడానికి ముందు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేస్తూ ప్రజలకు దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇన్షాల్లా మనకి ఇక్కడ సక్సెస్, మరియు అక్కడ కూడా సక్సెస్ లభిస్తుంది. ఇక మూడో విషయం ఏంటంటే, నేను చెప్పేది, నా సోదరిమణులు కూడా ఉన్నారు, ఆడవాళ్ళలో కూడా సందేశ ప్రచారం చేసేవాళ్ళు తగ్గిపోయారు. మీరు క్రైస్తవ మహిళలు చూడండి, ఒక చర్చ్లో మీరు చూస్తే 100 మంది మొత్తం ఉంటే దాంట్లో 75 మంది ఆడవాళ్ళు ఉంటారు, 25 మంది మగవాళ్ళు ఉంటారు. 75 మంది ఆడవాళ్ళు ఉంటారు, సింహభాగం ఆడవాళ్ళు ఉంటారు. అలాగే మీరు మందిరాలు కూడా ఒకసారి చూడండి, మందిరాల్లో ఎక్కడైనా సరే మహిళలు చాలా మంది ఉంటారు, మగవాళ్ళు కేవలం బయట నిలబడి ఉంటారు, లేకపోతే పక్కన నిలబడి ఉంటారు, మహిళలు ఎక్కువ ఉంటారు. అంటే ఆధ్యాత్మిక రంగంలో ఆడవాళ్ళు చాలా ఎక్కువగా మనకు కనబడతారు. అల్లా అనుగ్రహం ఏంటంటే మన ధార్మిక ఇస్లామీయ కార్యక్రమాల్లో కూడా మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మహిళలు చాలా బాగా పనిచేస్తున్నారు, దావతి పనిచేస్తున్నారు, మహల్లాల్లో ఇస్తమాలు చేస్తున్నారు, తర్వాత మంచి మంచి ప్రసంగాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. అలాగే మహిళలు అనేక మందికి సమావేశపరిచి చక్కటి ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు మహిళలు. అయితే మహిళలకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు రావాలి. ఇప్పుడు ఇక్కడ 11 మంది మహిళలు ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం ఇందులో డిగ్రీయో, ఇంటర్మీడియటో, ఇంకా ఎక్కువగా చదువుకున్న చెల్లాయిలు కూడా అందరూ ఉంటారు. అలాంటి వాళ్ళని మగవాళ్ళు స్వయంగా ఏం చేయాలంటే, వాళ్ళ భార్యమణులు కానీ వాళ్ళ చెల్లెళ్ళు కానీ ఉంటే వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మీద వాళ్ళని కూడా ట్రైన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సందేశ ప్రచార రంగంలో ఆడవాళ్ళు చెప్తే అది చాలా ప్రయోజనం అవుతుంది. మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర చెప్పడానికి చాలా రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాగే ఆడవాళ్ళకి సంబంధించిన చాలా సమస్యలు మగవాళ్ళు చెప్పలేరు. కాబట్టి కదా ప్రవక్త సల్లల్లాహు వారికి ఒక తక్కువ వయసు అమ్మాయిని అల్లాహ్ తఆలా వివాహం చేసుకోమని ఎందుకు చెప్పాడు? చిన్న అమ్మాయిని వివాహం చేసుకోమన్నాడు. అల్లాహ్ తఆలా ఎందుకు చేసుకోమన్నాడు? ప్రళయం వరకు మహిళామణులందరికీ కూడా అన్ని రంగాల్లో ఆదర్శం కావాలి. ఆదర్శం అల్లాహ్ తఆలా హజరత్ ఆయిషా గారి ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వివాహం చేయించి చూపించాడు. దాని పాశ్చాత్య సమాజం వాళ్ళు ఎన్నో పేర్లు చెప్పుకుంటారు, వేరే విషయం. కానీ ఇక్కడ జరిగిన ప్రత్యేకత అదనమాట. కనుక మనం చెల్లాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చక్కటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ట్రిపుల్ తలాక్ గురించి ఇష్యూ వచ్చింది, మీ అందరికీ తెలుసు. ట్రిపుల్ తలాక్ గురించి నేను మాట్లాడతాను 4-5 గంటలు, చాంద్ బాషా గారు 2-3 గంటలు మాట్లాడతారు, మా సెక్రటరీ వాళ్ళ గంటన్నర మాట్లాడేస్తారు. కానీ ట్రిపుల్ తలాక్ ఎవరి వ్యవహారం? అది ఆడవాళ్ళ వ్యవహారం. మేము ఇస్లామీయ వివాహ వ్యవస్థలో మేము సుఖంగా ఉన్నాం, మేము ఆనందంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం. ఇంతకంటే వేరే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఇంకొకటి లేదు. దీంట్లో మేము ఆనందంగా ఉన్నాం, మీరు మాట్లాడడానికి వీలు లేదని చెప్పి ఒక చెల్లాయి వేసి గట్టిగా చెప్పిందని బుర్ఖాలో ఉండి దాని ప్రభావం వేరేగా ఉంటుంది. మనం 100 మంది అరుచుకున్నా సరే ఒక ఆడవాడు వచ్చి బయట మాట్లాడే దానికి చాలా విలువ ఉంటుంది. కాబట్టి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రత్యేకించి ఆడవాళ్లే నిర్వర్తించాల్సి ఉంటాయి. కనుక మన మహిళలు కూడా ఈ విషయంలో తయారవ్వాలి. మన అమ్మాయిలు తయారవ్వాలి, మన చెల్లాయిలు తయారవ్వాలి. అలాగే మన భార్యామణులు ఎవరైనా ఒకవేళ అలాంటి టాలెంట్స్ కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మనం ఏం చేయాలి? తయారు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని సిద్ధం చేయాలంటే ఏం చేయాలి? పెళ్ళైన వాళ్ళు చెప్తున్నాను నేను ఇక్కడ, పెళ్లి కావాల్సినట్టు కూడా ప్రిపేర్ అవుతారు. ఏం జరుగుతుందో తెలుసా అండి? స్నానం చేసిన తర్వాత లింగి కూడా ఆ నీటిలోనే వదిలేయాలి, బకెట్లో వదిలేయాలి. ఏంటి నిద్రపోయిన తర్వాత లేచి పడకలు అన్నీ కూడా ఎక్కడెక్కడ వదిలేయాలి, మన దారిని పోవాలి. కాకరి పొద్దున్న లేచిన తర్వాత మనకంటే ముందు లేచి టీ ఇవ్వాలి, మనం తాగేప్పుడు మన పనులు చూసుకోవాలి. ఇలా చేస్తే తయారవుతారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పిండి కలిపేవారు, ఏమండి రొట్టెలు వేసేవారు, ఇంకా తన చెప్పు తానే ఆయన కుట్టుకునేవారు, బట్టలు ఉతుక్కునేవారు, భార్యమణులకు సహకరించేవారు. ప్రసంగాలు అయితే బ్రహ్మాండంగా చెప్పేస్తాం. కానీ ప్రాక్టికల్ వచ్చేటప్పటికి మా ఆడవాళ్ళకి అవకాశం ఏమో లుంగి కూడా అజయ్ లుంగి పానీ నికాలో అది క్యాకేసి వెళ్ళిపోతారు. మనం కట్టుకున్న లుంగి కూడా మనం నీళ్ళలో తీసుకోము. వాళ్ళు మాత్రం మళ్ళీ ప్రసంగికులు అయిపోవాలంటుంటాం. అవ్వరు కదా. అలాగా మనం అన్ని రకాలుగా వారిని సహకరించే ప్రయత్నం కూడా చేయాలి. మన పనులు మనం చేసుకోగలిగినవన్నీ మనం చేసుకోవాలి. ఆవిడ బానిస కాదు కదా, ఇంట్లో బానిసగా రాలేదు కదా ఆవిడ. కాబట్టి మనం చేసుకునే పనులు చేసుకుంటూ వాళ్ళని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేయాలి.
ఈ విధంగా మనం తయారు చేస్తే అరే నేను చేసుకోవాల్సిన పనుల్లో నా భర్త నాకు చేదోడు వాదుగా ఉంటున్నాడే, అన్ని పనులు నాకు అప్పచెప్పడం లేదే, కాబట్టి నేను కూడా అతనికి సహకరిస్తాను అనేటువంటి ఒక భావన వాళ్ళలో కూడా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఈ విధంగా మనం భార్య ఇంట్లో స్త్రీలను తయారు చేసే ప్రయత్నం చేయాలి. ఇంకా చివరిగా ఒక మాట ఏంటంటే, నేను ప్రశ్నలు అడుగుతారని ముగించేస్తున్నాను. పుణ్యం అనేది ఏదైనా ఉంది అంటే అల్లా ధర్మాన్ని అల్లా యొక్క దాసుల వరకు చేరవేయడమే అత్యంత పెద్దదైన పుణ్యం. మీకు తెలుసు మక్కాలో నమాజ్ చదివితే ఎన్ని పుణ్యాలండి? మనం ఇక్కడ నమాజ్ చదివేదానికి మక్కాలో నమాజ్ చదివేదానికి పుణ్యాలు ఎన్నండి? ఏమండి? 1,00,000 రెట్లు ఎక్కువ. మక్కాలో మనం కాబతుల్లాలో సజ్దాకి ఇక్కడ సజ్దాకి 1,00,000 రెట్లు పుణ్యం, ఇక్కడ కంటే 1,00,000 రెట్లు పుణ్యం అక్కడ వస్తుంది. మదీనాలో 50,000. ఇప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ అదే ఏమంటారు హజ్జతుల్ విదా సందర్భంలో ప్రసంగం చేశారు. ఇక్కడ ఉన్నవారు ఇక్కడ లేని వారికి తెలియజేయండి అన్నారు. మనకి చరిత్రలో ఏం చెప్తుందంటే ఎటువైపు గుర్రాలు ముఖాలు ఉన్నాయో అటువైపు వాళ్ళు వెళ్ళిపోయారు, సహాబాలు ప్రయాణం చేశారు. ఆ టైంలోనే కేరళ కూడా వచ్చారు, మలపురం వచ్చారు అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా. వాళ్ళు అక్కడికి వచ్చారు, వచ్చి సందేశం ఇచ్చారని మనం మాట్లాడుకుంటాం. ఒకవేళ మక్కాలో నమాజ్ చదివితే 1,00,000 పుణ్యాలు, మదీనాలో నమాజ్ చదివితే 50,000 పుణ్యాలు అని చెప్పి ఈ పుణ్యాలు లెక్క పెట్టుకుంటూ ఉండేది అయితే ప్రపంచం అంతా వీళ్ళు తిరిగేవారా? సహాబాలు వచ్చేవారా? వచ్చేవారు కాదు. రెండో విషయం ఏంటంటే వాటికంటే ఎక్కువ పుణ్యాలు దీంట్లో ఉన్నాయి, అసలు దీంట్లో ఉన్నాయి. సందేశాన్ని ప్రజల వరకు చేరవేయడంలో ఈ 1,00,000 పుణ్యాలు 50,000 రెట్ల పుణ్యాలు ఏవైతున్నాయి ఇవేవి కాదు. అసలు దానికి ఒక హదీసం చెప్పండి ఎవరైనా, ఎవరు చెప్తారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రజియల్లాహు అన్హుతో అన్నారు, ఓ అలీ, నీ ద్వారా ఒక వ్యక్తి అయినా సరే, కనీసం ఒక వ్యక్తి అయినా సరే ధర్మాన్ని స్వీకరిస్తే అది భూమి మీద ఉన్నటువంటి సంపదలన్నిటికంటే ఎంతో మేలైనది అన్నారు. ఈ భూమి మీద ఉన్న సంపదలు ఎన్ని ఉన్నాయి అసలు లెక్కించగలమా మనం? వాటన్నిటికంటే మేలైంది అని చెప్పడం జరిగింది. అంటే ఒక్క ఆత్మని మనం రక్షించే ప్రయత్నం చేస్తే ఎన్ని పుణ్యాలు చూడండి. ఇప్పుడు మనం పని ఎలా చేయాలి, ఎలా రక్షించాలి అంటే సహజమైన భావంలో చేయాలి, సహజమైన మార్గంలో. ఉదాహరణకి మీరు స్టూడెంట్స్ ఉన్నారు, మీరు వేరే కాలేజీలో వెళ్ళి స్టూడెంట్స్తో పనిచేసే అవసరం లేదు. మీ కాలేజ్లో మీతో పాటు మీ క్లాస్లో మీతో పాటు బెంచ్ల మీద కూర్చున్నటువంటి వాళ్ళకి మీరు సందేశం ఇస్తే చాలు. దేవుడు అదే కదా అడిగేది. నలంద కాలేజీ వాళ్ళని కృష్ణవేణి కాలేజీలో ఉన్న వాళ్ళ గురించి అడగడు కదా, చైతన్య కాలేజీ వాళ్ళని ఆదిత్య కాలేజీ వాళ్ళ గురించి అడగడు కదా. మనం ముందు ఎక్కడ చదువుతున్నామో, మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడున్న వాళ్ళ గురించి మనల్ని ముందు అడుగుతాడు. మా మహిళా మండలి ఉన్నారు, వాళ్ళ ఇంటి పక్కన లక్ష్మి గారు ఉంటారు, సుబ్బమ్మ గారు ఉంటారు, ఇంకా ఎవరెవరు ఉంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు టీ కూడా అడుగుతుంటారు, పంచదార అడుగుతుంటారు, ఏదో అప్పుగా తీసుకెళ్తుంటారు, ఇస్తుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎవరి గురించి అడుగుతాడు? అల్లా రేపు పొద్దున్న మనం ఎవరితో అయితే వ్యాపారం చేస్తున్నామో, ఎవరితో ఉద్యోగాలు నెరవేరుస్తున్నామో, మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, మన బెంచ్మేట్స్ గా రూమ్మేట్స్ గా ఎవరైతే ఉన్నారో, ముందు వాళ్ళ బాధ్యత మన మీద ఉంటుంది. ఆ బాధ్యత గురించి రేపు పొద్దున్న అల్లా అడుగుతాడు కనుక ముందు వాటిని మనం నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవచ్చు, దూరంగా వెళ్ళొచ్చు, చెప్పొచ్చు. ఇంటర్నెట్ ఎలాగ వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో అమెరికాలో ఉన్న వాళ్ళకి, స్విట్జర్లాండ్లో ఉన్న వాళ్ళకి కూడా మనం మెసేజ్ ఇస్తున్నాం, అల్హమ్దులిల్లాహ్. కానీ మన ప్రాథమిక బాధ్యత మాత్రం మనతో పాటు లేచి వాళ్ళు కూర్చునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద. కనుక ప్రియమైనటువంటి నా సోదరులారా, సోదరిమణులారా, ఈ పనులన్నీ మనం చేయాలి. అయితే ఈ పనులన్నీ చేయడానికి మనకి ఏం కావాలి? ఇండివిజువల్గా పని చాలా చేయొచ్చు, కానీ ఇండివిజువల్గా ఒంటరిగా ఉండి మనం చేసే ఏ పనైనా సరే అల్లా దానికి మార్కులు వేస్తాడు, కానీ అల్లా తాలా యొక్క సహకారం ఉండదు. అల్లా సహకారం ఎవరికి ఉంటుందండి? ఎవరైతే సామూహిక స్థాయిలో పనిచేస్తారో వాళ్ళకు ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒంటరిగా నమాజ్ చదివితే ఒక పుణ్యం, కానీ జమాత్తో కలిసి నమాజ్ చదివితే 27 రెట్లు పుణ్యం అవుతుంది. అవునా కాదండి? అంటే దీన్ని బట్టి అర్థం విషయం ఏంటంటే ఒక జమాత్తో మనం కలిసి ఈ పని చేయాలి. సామూహిక వ్యవస్థని మనం అంటిపెట్టుకుని ఉండాలి. సామూహిక వ్యవస్థ అంటే ఏంటి? మళ్ళీ ఒక మాట మీకు ప్రశ్న. జమాత్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ని జమాత్ అంటారా? గ్రూప్ ఉంది, గ్రూప్ని జమాత్ అంటారా? అన్నారు. 1,00,000 మంది నమాజ్ చదువుతున్నారండి, ఇమాం లేడు, ఆ జమాత్తో నమాజ్ అవుతా? 1,000,000 మంది చదువుతున్నారు దాన్ని, అది మొత్తం ప్రపంచంలో ఉన్న ముస్లింలు అందరూ నమాజ్ చదువుతున్నారు, ఇమామత్ లేడు, ఇమాం చేసేవాళ్ళు లేడు, ఆ జమాత్తో నమాజ్ అవుతా? అంటే ఏముండాలి అక్కడ? ఒక నాయకుడు ఉండాలి, అమీర్ ఉంటే అప్పుడు అతని పర్యవేక్షణలో అతన్ని అనుసరిస్తూ జరిగేదాన్ని జమాత్తో నమాజ్ అంటాం. అలాగే మనం ఏ సామూహిక వ్యవస్థను పట్టుకోవాలో ఆ సామూహిక వ్యవస్థకి ఎవరు ఉండాలి? ఒక అమీర్ ఉండాలి. అలాగే ఆ జమాత్ ఏం పనిచేసేది ఉండాలి? ఇస్లాంలోని ఒక భాగాన్ని స్థాపించేదే ఉండాలా, లేక ఇస్లాంలోని అన్ని భాగాన్ని స్థాపించేదే ఉండాలా?
కొంతమంది నమాజ్ చదివించడం కోసం, బట్టలు మంచి మంచి వస్త్రాలు ధరింపజేయడం కోసం, ఇస్లామీయ సంస్కృతిని కాపాడడం కోసం ఒక జమాత్గా ఏర్పడి పనిచేస్తున్నారు. అది అంతా ఇస్లామా లేకపోతే కొంత ఇస్లామా? అది కొంత ఇస్లాం. కొంతమంది మరొకటి చేస్తున్నారు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఇస్లాం యొక్క అన్ని రంగాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్ని కూడా భూమి మీద స్థాపించడానికి ప్రయత్నం చేసే జమాత్ ఏది చూస్తున్నామో దాంట్లో చేరుకోవాలి. ఎందుకంటే ఖురాన్ హదీసుల ప్రకారం జమాత్ ఏం పని చేయాలి చెప్పండి? ఏ జమాత్ అయితే ఉందో జమాత్ ఏ పని చేయాలి? ఖురాన్ హదీసుల ప్రకారంగా ప్రవక్తలను అల్లాహ్ తాలా ఎందుకు పంపించాడు? ప్రవక్తల్ని అల్లాహ్ ఎందుకు పంపించాడంటే ధర్మాన్ని స్థాపించడం కోసం పంపించాడు. శరాలకు మినద్దీని మా వస్సా బిహి నూహం వల్లజీన అవహిన అనేటువంటి వాక్యాలు సూరాలో వస్తాయి. మీరు చూడండి ఒకసారి. 42వ సూర 13వ వాక్యం. దాంట్లో ఏంటంటే మేము నూహుకు ప్రసాదించిన ధర్మాన్ని ఓ ప్రవక్త నీకు కూడా ఇచ్చాము, ఇదే ధర్మాన్ని మేము ఎవరికి ఇచ్చాము? ఇబ్రాహీంకి ఇచ్చాము, మూసాకి ఇచ్చాము, ఈసాకి ఇచ్చామని చెప్తే ఉంటాడు. అన్ అఖీముద్దీన వలా తతఫర్రఖు ఫీ. ఈ ధర్మాన్ని ఏం చేయమని ఇచ్చాడు? ప్రచారం చేయమని ఇచ్చాడా? ఈ ధర్మాన్ని ప్రచారం చేయమని ఇచ్చాడు అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు? ఇఖామత్. ఇఖామత్ అంటే ధర్మాన్ని స్థాపించమని ఇచ్చాడు అంటున్నాడు. అంటే ప్రవక్తల పని ఏంటంటే ఇప్పుడు ధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చారా, ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారా? స్థాపించడానికి వచ్చారు. స్థాపించడానికి ముందు చేయాల్సిన పని ఏంటి? ప్రచారం. ప్రచారమే మొత్తం కాదు, స్థాపన అసలు లక్ష్యం. ప్రచారం స్థాపన కోసం ఒక మార్గం, సాధనం, అంతేనా కదా? కాబట్టి ఇప్పుడు ఏ జమాత్ అయితే ప్రవక్తల యొక్క లక్ష్యాన్ని పుణికి పుచ్చుకొని భారతదేశంలో పనిచేస్తుందో ఆ జమాత్లో మనం మమేకం అయిపోవాలి, అయి మనం పనిచేయాలి. అప్పుడు అల్లాహ్ తాలా మనకు సహకరిస్తాడు. అల్లాహ్ యొక్క హస్తం ఏదైతే ఉందో ఆపద హస్తం జమాత్తో పాటు ఉంటుంది అని హదీసులు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే మంద నుంచి వేరైనటువంటి మేకపిల్లని తోడేళ్ళు ఎలాగైతే తీసుకెళ్ళిపోతాయో అలాగే జమాత్ నుంచి వేరే వ్యక్తిని శైతాన్ కూడా కబలిస్తాడో చెప్పబడింది. హదీసులు ఉన్నాయా లేదా? అలాగే ఒక సందర్భంలో ప్రభుత్వ వారు అంటారు, ఒకసారి ఒళ్ళు గొడ్లు పుడుస్తుంది ఈ వాక్యం అంటే మనం హదీసులో. ఒక వ్యక్తి జమాత్ నుంచి జానెడు దూరమై చనిపోయినా అతని చావు తిరస్కారపు చావు అన్నారు. తిరస్కారపు చావు అంటే దైవాన్ని అవిశ్వాసపు చావు అన్నారు. సహబాలు అడిగారు, ప్రవక్త అతను నమాజ్ చదివేవాడైనా అని అడిగారు. అవును అన్నారు. అతను జకాత్ చెల్లించేవాడైనా, అతను రోజా పాటించేవాడైనా అని అడిగితే ప్రవక్త అవును అన్నారు. అంటే ఎన్ని ఆచరణలు చేస్తున్నాడు కానీ జమాత్తో సంబంధం లేదు అంటే అతని చావు తిరస్కారపు చావు అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి అల్లాహ్ తాలా దయ వల్ల ఎమిగ్నూర్లో జమాత్ ఇస్లామీ ఎస్ఐఓ రూపంలో అల్లాహ్ తాలా మనకి ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక సామూహిక వ్యవస్థతో సంబంధం కలిగి ఉండి మనం పనిచేస్తే అల్లాహ్ యొక్క సహకారం మనకు ఉంటుంది. ఇంకా అల్లాహ్ తాలా యొక్క అనుగ్రహంతో మనం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఖురాన్లో ఒక వాక్యం నేను చదివాను మీ ముందు. ఆ వాక్యం యొక్క అనువాదం కూడా ఏంటంటే సూర్య మాయిదాలో వాక్యం ఇది. ఒక ప్రవక్త నీపై ఏదైతే అవతరించిందో దాన్ని ప్రజలకు చేరవేయి. నువ్వు గనక ఈ పని చేయకపోతే ప్రవక్తగా నీవు నీ బాధ్యతను నెరవేర్చనట్లే అంటాడు అల్లాహ్. ప్రవక్త వారి మీద ఏమిటి అవతరించిందండి? ఇది నీ మీద అవతరింపజేసింది ఎందుకు? నువ్వు చదువుకుని తృప్తిపడ్డానుక కాదు. ఎందుకు అవతరింపజేసి అంటున్నాడు? ఓ ప్రవక్త నీపై ఏదైతే అవతరించిందో నేను ఏం చేయను? ప్రజలకు అందజేయి. ఒకవేళ కనుక నువ్వు ఈ పని చేయకపోతే ప్రవక్తగా అంటే నిన్ను మేము నియమించాము, ఈ నియమం ప్రకారంగా నువ్వు దాన్ని నెరవేర్చినట్లే, నీ బాధ్యత నువ్వు నెరవేర్చినట్లే అంటున్నాడు అల్లాహ్ తాలా. దీన్ని మన మీద అప్లై చేసుకున్నాం. ఓ రఫీ లేకపోతే రహమాన్, ఓ చాంద్ బాషా లేకపోతే ఎవరో ఫలానా అల్లాహ్ నీకు ఏ ధర్మాన్ని అయితే ప్రవక్త ద్వారా ఇచ్చాడో ఈ ధర్మాన్ని నువ్వు ఏం చేయి? ప్రజలకు చేరవేయి. ఒకవేళ ప్రజలకు నువ్వు చేరవేయకపోతే ఉమ్మతీగా నీవు నీ బాధ్యతను నెరవేర్చినట్లే. అవునా కాదండి? ఈ వాక్యం ఎప్పుడు అవతరించిందో తెలుసండి? ప్రవక్త వారిని ఎప్పుడు చంపాలా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అక్కడ ప్రవక్త వారి దగ్గర ఇతర వెనకాల బాడీ గార్డ్స్ ఉన్నారు. ఒక రాత్రి నలుగురు నిద్రపోతే ఇద్దరు మెలుగుగా ఉండేవారు. అలాంటి విపత్కరమైన పరిస్థితి, సంక్లిష్టమైన పరిస్థితి, ఎప్పుడు ప్రవక్త వారిని ప్రాణం తీసేయాలని చూస్తున్న పరిస్థితి. అలాంటి సంక్లిష్టమైన పరిస్థితిలో అలా ఉన్నాడు, నీపై అవతరించిన దాన్ని ప్రజలకు అందజేయమంటున్నాడు. అలాంటి పరిస్థితి ఉందా ఇక్కడ? మనకి బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఉత్తరప్రదేశ్లో అక్కడ ఇక్కడ తంతున్నారు, మనల్ని చంపుతున్నారు. కానీ ఇప్పుడైనా సరే సందేశం ఇవ్వడానికి అలాంటి పరిస్థితి ఉందా మనకి? ఇక్కడ లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో నువ్వు సందేశం ఇవ్వమంటున్నాడు అల్లాహ్ తాలా అని ఏమన్నాడు? మళ్ళీ చూసారండి, వల్లాహు యాసిముక మినన్నాస్. అప్పుడు అల్లాహ్ ప్రజల బారి నుంచి నిన్ను రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడు? నువ్వు ఈ పని చేస్తే అప్పుడేం చేస్తాడట? ప్రజల బారి నుంచి రక్షిస్తాడు అని చెప్పండి.
కనుక ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం కనుక సందేశ ప్రచారం పని చేస్తూ ధర్మ సంస్థాపన పని చేస్తూ ఒక జమాత్తో పటిష్టమైన సంబంధం కలిగి మనం పనిచేస్తే అల్లా మనల్ని సంరక్షిస్తాడు. ఒకవేళ మనం ఈ పని చేయకుండా వ్యాపారాలు ఉద్యోగాలు ఇవి చేసుకుంటూ భార్య పిల్లల్ని పోషించుకుంటూ చక్కగా వాళ్ళ స్టేటస్ కోసం వాళ్ళ యొక్క కెరీర్ కోసం పాకులాడుతూ నాన్ ముస్లిమ్స్ ఎలాగైతే ఉంటారో అలాగే జీవితం గడుపుతుంటే రేపు పొద్దున్న ఏ బడిత పూజ అయితే అక్కడ జరుగుతుందో గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో మనం అనుకుంటున్నామో అది మన ఇంటి ముంగిటితో రావడంలో అతిశయక్తి మాత్రం కూడా లేదు. ఈ అన్నిటి నుంచి రక్షించబడాలంటే ఒకటే ఒక మార్గం, మనం ఒక జమాత్తో సంబంధం కలిగి ఉండాలి, దైవ ధర్మాన్ని ఆచరించాలి, దైవ ధర్మాన్ని ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం చేయాలి. అల్లా మీకు నాకు సంరక్షకుడుగా ఉందిగాక. మనం ఏ ఉద్దేశంతో అయితే అల్లా మనల్ని ఉనికిలోకి తీసుకొచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే భాగ్యాన్ని మీకు నాకు ప్రసాదించుగాక. వాకులు దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. शुक्रिया जज़ाकुमुल्लाह खैर।